నిఘా టీవీకి స్వాగతం. 11 ఏళ్లు గడిచినా మా బాధలు పరిష్కారం కావడం లేదు. అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన. ఆత్మకూరులో అగ్రిగోల్డ్ బాధితుల ప్రత్యేక సమావేశం. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు టౌన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం జరిగింది. ఆత్మకూరు ప్రాంత అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు పివి రామకృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు హాజరయ్యారు. తమ సమస్యల పరిష్కారం కోసం తాము నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చౌడయ్య, సురేష్, మునీర్, సుధాకర్, శివయ్య, అజయ్, వనమ నాగేశ్వరరావు, కృష్ణమోహన్ తదితర ఏజెంట్లు పాల్గొన్నారు. 2024లో ఏ రాజకీయ పార్టీ కూడా గాంధీ జరిగింది సార్. కోటి మంది పాలు లాంచేవాడు ఉన్నాడు కదా, గాంధీ చేస్తుండేవాడు వాడికాడ సార్. నేను అగ్రిగోల్డ్లో డబ్బులు కట్టించాను. 2 లక్షల రూపాయలు దాకా కట్టాను సార్. ఎన్నోసార్లు విజయవాడకి వెళ్ళాను. చెక్కులు మాత్రమే ఇచ్చారు. పాప పెళ్ళికి కూడా డబ్బులు రాలేదు సార్. తిరిగి చెక్కులు ఉన్నాయి, బాండ్లు ఉన్నాయి సార్. నాకు డబ్బులు రాలేకపోతున్నాయి సార్. నాకు ఎట్లయినా నా డబ్బులు ఇప్పించేటట్టు చెప్పండి. నా పేరు మస్తాన్ రెడ్డి, మాది ఆత్మకూరు బ్రాంచ్, నందవరం. ఇప్పుడు మేము డబ్బులు కట్టిన తర్వాత ఎన్నెన్నో ఇబ్బందులు పడతాం, ఎన్నెన్నో కష్టాలు పడతాం. అయినా కానీ ఇంతవరకు ఇన్ని టైట్లు ఇచ్చినా, ఎంత బిల్ చేసినా కానీ మాకు పైసలు కూడా చంద్రబాబు 10,000 రూపాయలు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇంకొక 20,000 రూపాయలు కొంతమందికి వచ్చినాయి. ఇంకా చాలా మటుకు అట్నే ఆగిపోయినాయి. అందువల్ల మేము కూడా సైకిల్ చేయాలనుకుంటున్నాం, ధర్నాలు చేయాలనుకుంటున్నాం. ఈ సమస్యను పరిష్కరించే వరకు మేము మటుకు ఊరుకుండే సమస్య లేదు. అందువల్ల మీరు దయచేసి ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందని చెప్పి నా మనవి. కానీ ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతున్న సమస్య పరిష్కారం కాల. మరలా కమిటీలతో కాలయాపన చేయొద్దు. ఒక కాల పరిమితి లోపల సమస్యని త్వరగా పరిష్కారం చేయమని ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఎక్కడైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రంలో మరొక ఉద్యమం చేయడానికి అసోసియేషన్ సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆ పరిస్థితికి మమ్మల్ని తీసుకెళ్లొద్దని, త్వరగా సమస్యని పరిష్కరించమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బాధితులందరినీ మమేకం చేసుకొని మరో పోరాటానికి సిద్ధంగా అయ్యేదానికోసమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఆత్మకూరులో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా చివరి పైసా వచ్చేంత వరకు అసోసియేషన్ పోరాడుతుందని తెలియజేస్తాం. నా పేరు తిరుపతిరావు. నేను అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం, అగ్రిగోల్డ్ సమస్య ఇప్పటికీ 11వ సంవత్సరంలోకి వచ్చాం. మా పోరాటాల ఫలితంగా గతంలో 10,000, 20,000 కట్టినటువంటి వాళ్ళకి 10 లక్షల మందికి డబ్బులు ఇప్పించగలిగాం. చనిపోయిన కుటుంబాలకి 143 కుటుంబాలకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇప్పించాం. ఈ కూటమి ప్రభుత్వం చేత కూడా మేనిఫెస్టోలో ఈ సమస్యను పెట్టించగలిగాం. ఈ మధ్యకాలంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అధికారులతో కమిటీలు ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీలు ఈ రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా స్పెషల్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కమిటీలు వేసినందుకు, స్పెషల్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు ప్రభుత్వానికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.